హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్‌తో చాలా రెసిపీస్ చేయొచ్చండి. ఎగ్‌తో ఒకటేంటి ఎన్నో రెసిపీస్ చేయొచ్చు. ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? దీనికోసం ముందుగా ఒక 4 ఆర్ 5 ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పోపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎప్పుడైనా కానీ ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఇలా తాలింపు పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండంగానే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండంగా మనం దీంట్లోకి స్పైసీనెస్ యాడ్ చేయడానికి ఏం చేయాలో చూపిస్తాను పదండి. స్పైసీనెస్ కోసం అయితే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. అవి బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటిలోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 5 ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. మేమైతే ఒక 5 మెంబర్స్‌కి సరిపడా చేస్తున్నాము. ఎగ్స్ వేసిన తర్వాత ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్‌లో పెడితే ఎగ్ ఫ్రై అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! అదైతే వేసుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రైకి ఈ పచ్చిమిరపకాయ పేస్టే మెయిన్ అండి. కంపల్సరీగా ఇది స్కిప్ చేయకుండా వేయండి అందరూ కూడా. నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్‌తో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నానండి. కారం అనేది జస్ట్ మీ ఆప్షనల్ మాత్రమేనండి. కారం వేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుందండి. ఈ రెసిపీ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే గనక ఫాస్ట్‌గా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.